శ్రీమాత్రే నమః. ప్రతి సంవత్సరము ఆవకాయ పచ్చళ్ళకి కాయలను మేము ఇక్కడే తీసుకుంటాము, ఇదే షాప్లో. అయితే ఈ షాప్లో ఉన్న వెరైటీలు రకాలు మేడం. ఇవో దేశవాళీ ఆవకాయ అంటారు. ఇట్లా పీచు నార బాగుంటుంది మేడం. ఓకే. అంటే ఇప్పుడు ముక్క మెత్తబడదు. పీచు వల్ల ముక్క మెత్తబడి సంవత్సరం నిల్వ ఉండదు కాయ. ఓకే. ఇవేమో నీలం కాయలు అంటారు మేడం. కొందరు పులుపు తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మంచిగా ఉంటుంది మేడం. ఇది కొంచెం 80% పులుపు ఉంటుంది, 100% పులుపు ఉంటుంది. ఓకే. కానీ కాయ ఆగుతుంది. కాయ ఆగుతుంది. అంటే ఈ మధ్య చాలా పులుపు తక్కువ కాబట్టి వాళ్ళ కోసం అది మేడం. ఇది పర్ఫెక్ట్ కాయ ఆవకాయకి. ఓకే. ఈ షాప్ అడ్రస్ రైతు బజార్ నియర్ ఇలా ఆఫీస్ పక్కన. ఓకే. శ్రీకాంత్ కోయిడా శ్రీనివాస. ఓకే. ఆయన మీ పేరు చెప్తే ఇక్కడ తీసుకొస్తాం. B12 ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది. గత 3 సంవత్సరాల నుండి మేము ఇక్కడే కాయలని తీసుకొని ఈ అబ్బాయి కొడుతున్నాడు ప్రతి సంవత్సరము కాయలని. అయితే ఇవి నాటుకాయలండి, పుల్లగా ఉండి పీచు పట్టుకొని ఉంటాయి, సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది మంచిగా. అయితే ఈ పుల్లటి కాయలతో మనము ఆవకాయ పెట్టినట్లయితే ఆవకాయలో మంచిగా ఊరుతుంది, ఆవకాయ కూడా టేస్ట్గా బాగుంటుంది. అయితే కొంచెం చప్పటి కాయలను కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇష్టపడతారు. కానీ మేమైతే ఎప్పుడూ ఎక్కువ శాతం నాటుకాయలను పెడతాము, ఒకసారి జలాలను కూడా పెట్టాము. వీళ్ళ దగ్గర మాత్రము కాయ బాగుంటుంది, మంచిగా నీట్గా శుభ్రంగా కడిగి తుడిచి వాళ్ళు మనకి ఈ విధంగా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కాయలను మనకి కొట్టిస్తూ ఉంటారు. అయితే మనకి కాయ కూడా బాగుంటుంది, అందుకనే మేము ప్రతి సంవత్సరము వీళ్ళ దగ్గరికే వస్తాము. ఈ షాప్ వచ్చేసి వనస్థలిపురం రైతు బజార్లో ఉంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా వీలైతే వచ్చి తీసుకోండి. ప్రతి సంవత్సరము మెరుగు తర్వాత పెడతాము మేము ఆవకాయ. పోయిన సంవత్సరము మాకు కాయ దొరకలేదండి, అందుకనే ముందుగానే పెడుతున్నాము.